చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. పూరి సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. బట్ చాలామందికి ఏంటంటే 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' అనేది మనసుకి చాలా దగ్గరైన సినిమా. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో. ఇప్పటికీ 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' తర్వాత అలాంటి సినిమా ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. నేను ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వగలను. 100%. ఆ! సో, అలాంటి కథలు మళ్ళీ ఎందుకు పుట్టట్లేదు సార్? దానికి ఏమి దానికి రీజన్ అంటే ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ ఒక క్షణం, ఒక థాట్ ఒక పెద్ద కథకు దారి తీస్తుంది. ఆ కథ ఒక బ్లాక్ బస్టర్ దారి తీస్తుంది. ఆ సెకండ్లో వచ్చే థాట్ సార్. అలాగా పూరి మైండ్లో అలాంటి ఎన్నో గొప్ప థాట్స్, గొప్ప సినిమాలు అయ్యాయి. అయ్యో! అలాగే నాకు కూడా ఎన్నో చిన్న ఎన్టీఆర్ లాంటోడు ఒక పిలకేసుకుని ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడు పాత్ర చేస్తే భలే ఉంటుంది. ఎందుకంటే తన ఉచ్చారణ బాగుంటుంది, తన మాడ్యులేషను చాలా స్వచ్ఛంగా ప్రతి మాట పలుకుతాడు సార్. మింగేడు మాటలు. 100% తెలుగు ఇండస్ట్రీలో ఎవరికన్నా ఎవరు చేయలేని పాత్ర ఏదైనా ఉంది అంటే ఒక ప్యూర్, ఒక పౌరోహిత్యం చేసుకునే ఒక పురోహితుడు పాత్ర చేస్తే బాగుంటుందని అనుకొని నేను వినయ్తో అని అలాగే తారకెంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని సార్. అందరికి ఏమిటే బామ్మ అని ఆ మోడ్యులేషన్ చెప్పుకుంటే ఏమిటో దాన్ని చూస్తే తినాలి అనిపిస్తుంది. తప్పంటావా అని అంటే వారు అపరాధ్యుడా, మనం బ్రాహ్మణం రా, అలాగే కోడిని చూస్తే తినాలి అనిపించకూడదు వేదావా అంటుంటే అది కాదే బామ్మ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటావు. ఈ మోడ్యులేషన్ అవి పడి నవ్వి ఓన్లీ ఆ మోడ్యులేషన్కి అదిరిపోయింది. సో ఈ క్యారెక్టర్ పట్టుకు సినిమా చేద్దాం సార్ అనుకుని చేసింది అదుర్సు. యాక్చువల్‌గా అలాగా ఆ సెకండ్ చెప్తున్నా. ఇప్పుడు ఒక గొప్ప కథ 'అమ్మా తమిళమ్మాయి' లాంటిది ఎందుకు రావట్లేదంటే అది పూరికి ఒక క్షణంలో పుట్టిన ఒక థాట్, ఒక కథగా మారి ఆలోచన, దానికి మేమందరం తోడయ్యి అది గొప్ప సినిమాగా మారి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఒక మెమరీగా మిగిలిపోయింది సార్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. పూరి అభిమానిగా ఓపెన్గా అడుగుతున్నాను. చాలామంది పూరి ట్రాక్ తప్పేశాడు, పూరి సినిమాలు ఆడట్లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన స్టామినా ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఫస్ట్ రోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసిన మనుషులం మేము. మీ దృష్టిలో చెప్పండి, పూరి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? 100% చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సార్. ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చే టాలెంట్ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నేను 97 అంటే దాదాపు ఇప్పటికి 40 years అయిందా సార్? 30 years 30 years సార్. 30 years అయింది. 30 years కెరియర్. ఇంకా నేను ఇప్పటికీ కొంచెం ఫ్రెష్గానే ఇట్ని ఆలోచిస్తున్నాను అని నేను అనుకుంటా. ప్రజెంట్ జనరేషను సార్ తోటి సమానంగా అంటే మేబీ ఆ జెన్జీ బ్యాచ్ లోకి వెళ్ళి నేను అంటే ఇంకా నేను ట్రెండ్లోనే ఉన్నాను ఓకే అన్నీ ఫీల్ అవుతుంటా. సో పర్సన్ మన ఏజ్ పెరగచ్చు, ఆలోచనలకి వయసు ఉండదు, ఆలోచనలకి ఏజింగ్ ఉండదు. సార్. కథ అన్నది ఒక ఆలోచనలోంచి పుడుతుంది. సో పూరి అన్నవాడికి 2098లో ఒక ఇడియట్ అవ్వచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సార్. బద్రి, సార్. ఆ సినిమా నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది కదా. ఆ రోజు తను ఆలోచించే విధానానికి ఈరోజు తను ఆలోచించే విధానానికి తేడా ఏమీ లేదు. అదే ఆలోచన, అదే బ్రెయిన్, అదే పూరి. సార్. బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఒక కథ అనుకుని అప్పుడప్పుడు ఆ కంటెంట్ రాంగ్ కంటెంట్ నమ్మడము. టేక్ ఆఫ్ ఈజ్ రైట్, బట్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకపోతే సార్. మిస్ఫేర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.
బట్ ఒక్కోసారి బ్రహ్మాండమైన ల్యాండింగ్లు జరిగితే పోకిరి లాంటి సినిమాలు అవుతాయి. కరెక్ట్. టేక్ ఆఫే థాట్ నేను చెప్పింది. అన్ని టేక్ ఆఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ల్యాండింగ్లు బాగుండాలి. ల్యాండింగ్లు బాగాలేకపోతే క్రాష్ అవుద్ది, సార్. అంతే కదా. ల్యాండింగ్ బాగుంటే పోకిరి అవుద్ది, హ్మ్. అంతే. సో తను అన్ని టేక్ ఆఫ్లు బాగుంటాయి. సార్. ప్రాపర్గా ప్రతిసారి క్రాష్ అవ్వాలని ఎక్కడ లేదు కదా. యాక్చువల్గా ఇదే మాట విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు సార్. ఓహో, విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నీ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు తీసుకునే ఆ బేస్ లైన్ కానీ, ప్లాట్ మెయిన్ పాయింట్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఉంటాయి. ఎందుకో ఎక్కడో కథను చెప్పే విధానంలో ఏదో చుట్టేస్తున్నావయ్యా, ఈసారి నీ సినిమా కథ రెడీ అయినప్పుడు అవును. నాకు ఒక్కసారి చూపించు. ఎందుకంటే ఆయన వాల్పేపర్లో పూరి జగన్నాథ్ ఫోన్ వాల్పేపర్లో ఎప్పుడు పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది అనమాట. 100%. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయ్యా నువ్వు. పూరి అన్నవాడు ఒక డైరెక్టర్గానే చూడండి. నేను ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్తో పాటు హీఈజ్ ఏ ఫిలాసఫర్. సార్. తన పాడ్కాస్ట్లు వింటారు కదా మీరు. అవును సార్. హీఈజ్ ఎ ఫిలాసఫర్. ఎలాగైతే నేను ఇందాక చెప్పాను, రాము చాలా విషయాలకి అతీతుడు. సార్. ఒక ఆకలి, ఒక డబ్బు, ఒక సక్సెస్, అవన్నీ ఉన్నా లేకపోయినా లైక్ ఈ సర్వైవ్స్. హ్మ్. తన ఉనికికి ప్రమాదం లేదు. అలాగే పూరి, తను ఒక ఫిలాసఫర్. తను ఆ బ్రిలియంట్ ఫిలాసఫీ ఏదైతే అందరూ మనం ఒక డైరెక్షన్ ఆలోచిస్తే తను ఒక్కడే ఒక డైరెక్షన్ ఆలోచిస్తాడు. సార్. అది చాలా మనకి ఒక్కసారి మనకి ఒక జోల్ట్ ఇస్తాడు. సార్. మన ఎందుకు కాలేజీలో లాగా అనిపిస్తాడు. మీరు అన్నట్టు ఆ కథ వెళ్ళే విధానం, తీసుకెళ్లే విధానం, దాని చివరి దాకా ఆ థాట్ని చివరి దాకా తీసుకొచ్చే విధానంలో ఎక్కడన్నా చిన్న చిన్న తప్పుల వల్లే, ఇక్కడ చెప్పారు చిన్న తప్పులే పెద్ద యాక్సిడెంట్ అలా జరగాలి తప్ప. బట్ 100% విల్ గివ్ ఎ కమ్బ్యాక్. సో నువ్వు ఇప్పుడు రాబోయే సినిమాతో నాకు తెలిసి సార్. చాలా పెద్ద కమ్బ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. వెయిటింగ్ సార్. అండ్